హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి మనకి మొత్తం 184 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది 3 కేటగిరీలుగా మనకి నోటిఫికేషన్స్ అనేటువంటిది 3 సపరేట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ 184 పోస్టులు చూసినట్లయితే కనుక మెడికల్ ఫ్యాకల్టీ వచ్చేసి 31 పోస్టులు, టెక్నికల్ అదే రకంగా అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు వచ్చేసి 122 పోస్టులు, సపోర్ట్ సర్వీస్ సంబంధించినటువంటి 31 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ టిమ్స్ అనేటువంటి చూసినట్లయితే కనుక సనత్ నగర్లో ఉండడం జరిగింది అనమాట అండి. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది నిమ్స్ తోటి మనకి కొలాబరేట్ అవుతూ మనకి రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఈ పోస్ట్ సంబంధించినటువంటి అర్హత ఏంటి, వయస్సు ఏంటి, జీతం ఎలా ఉంటుంది, ఇటువంటి పూర్తి అప్డేట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఇందులో మనము మొత్తం 3 నోటిఫికేషన్లు అనేటువంటిది డీటెయిల్గా తెలపడం జరుగుతుంది కాబట్టి కొంచెం వీడియో అనేటువంటిది లెంత్ ఉంటుంది. సో ఈ వీడియోని చివరకు చూడటం మర్చిపోకండి. అలాగనే ఈవినింగ్ వీడియోలో మీరు చూసినట్లయితే కనుక ఈ 184 పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి వీడియో కూడా మీకు మేము తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇక మనం ఏమాత్రం లేట్ చెప్పకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే కనుక టెక్నీషియన్ పోస్టులు అనమాట అండి. మొత్తం 98 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. దీంతో పాటుగానే మనకి అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది. 24 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అనేటువంటిది ఇది జరిగింది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. సో ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించినటువంటి టిమ్స్ సనత్ నగర్ సంబంధించినటువంటిది దీన్ని నిమ్స్ తోటి కొలాబరేట్ అయ్యి మనకి ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది 22nd మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి చూసినట్లయితే కనుక ఈ 98 టెక్నికల్ పోస్టులు చూసినట్లయితే బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ వచ్చేసి గ్రూప్ 2 4 పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ గ్రూప్ 2 34 పోస్టులు, ఎక్స్రే సియామ్ టెక్నీషియన్ గ్రూప్ 2 వచ్చేసి 10 పోస్టులు, సిటీ టెక్నీషియన్ గ్రూప్ 2 వచ్చేసి 4 పోస్టులు, ఎంఆర్ఐ టెక్నీషియన్ 4 పోస్టులు, ఈసీజీ టెక్నీషియన్ 6 పోస్టులు, సిఎస్ఎస్డి టెక్నీషియన్ 4 పోస్టులు, అనస్థీషియన్ టెక్నీషియన్ 20 పోస్టులు, ఆడియోమెట్రీ టెక్నీషియన్ 1, ఆడియో విజువల్ టెక్నీషియన్ 1, ఈసీజీ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేసి 2 పోస్టులు, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి 6 పోస్టులు, బయోమెడికల్ టెక్నీషియన్ వచ్చేసి 2 పోస్టులు అనమాట అండి. అలాగనే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే కనుక అసిస్టెంట్ పబ్లిక్ రిలేటివ్ ఆఫీసర్ అనమాట అండి, ఏపీఆర్ ఆఫీసర్ 2 పోస్టులు, మెడికల్ రికార్డ్ ఆఫీసర్ జూనియర్, స్టాటిస్టీషియన్ 1, డిప్యూటీ రిజిస్ట్రార్, డిప్యూటీ ఫైనాన్షియల్ కంట్రోలర్ 2 పోస్టులు, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ఫైనాన్షియల్ కంట్రోలర్ 2 పోస్టులు, సీనియర్ అసిస్టెంట్ 5 పోస్టులు, అకౌంట్స్ ఆఫీసర్, ఫైనాన్షియల్ కంట్రోలర్ 1 పోస్టు, అకౌంటెంట్ 2 పోస్టులు, సూపర్వైజర్ 4 పోస్టులు, హెల్త్ ఇన్స్పెక్టర్ 4 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ క్వాలిఫికేషన్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఈ క్వాలిఫికేషన్కి అంటే ఈ పైన ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేటువంటి దాంట్లో వెళ్ళేదానికంటే ముందుగా ఏజ్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక 35 ఇయర్స్ అనే టెక్నికల్ అదే రకంగా ఎలైడ్ సపోర్ట్ సర్వీసెస్కి వచ్చేసి 35 ఇయర్స్ అనేటువంటిది అనమాట అండి. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే కనుక 40 ఇయర్స్, పర్సన్ విత్ డిసబిలిటీ వారికి చూసుకున్నట్లయితే కనుక 45 ఇయర్స్, తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే కనుక 40 ఇయర్స్ అనేటువంటిది ఇది జరిగింది అనమాట అండి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే కనుక 45 ఇయర్స్ అనేటువంటిది అనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ వారికి చూసినట్లయితే కనుక వీరికి వచ్చేసి 50 ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది, వీళ్ళకి వచ్చేసి 55 ఇయర్స్ అనేటువంటిది పర్సన్ విత్ డిసబిలిటీకి ఉంటుంది, తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 50 ఇయర్స్ అనేటువంటి ఉంటుంది అనమాట అండి. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం అనమాట అండి. సో ఈ టెక్నీషియన్ సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ సంబంధించిన చూసుకున్నట్లయితే శాలరీ వచ్చేసి 32,500 ఉంటుంది అనమాట అండి. వీళ్ళు బీఎస్సీ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ లేకపోతే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ చేసినటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ అనమాట అండి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది 750 బెడెడ్ ఆర్ మోర్ హాస్పిటల్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 32,500 34 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ చేసినటువంటి వాళ్ళు లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మెడికల్ ల్యాబొరేటరీ చేసినటువంటి వారు దీనికి అర్హులు అనమాట అండి. ఎక్స్రే సిఆర్ఎం టెక్నీషియన్ చూసినట్లయితే కనుక 10 పోస్టులు అనమాట అండి. బీఎస్సీ మెడికల్ రేడియాలజీ ఇమేజింగ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఇన్ మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ దానికి సంబంధించి చేసినటువంటి వారు ఉండాలన్నమాట అండి. అలాగే సిటీ టెక్నీషియన్ చేసుకున్నట్లయితే కనుక సేమ్ వీళ్ళు కూడా బీఎస్సీ మెడికల్ రేడియాలజీ ఇమేజింగ్ టెక్నాలజీ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట. మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కంపల్సరీ అన్నిటికీ అడగడం జరిగింది అనమాట. ఎంఆర్ఐ కూడా
బీఎస్సీ మెడికల్ రేడియాలజీ అండ్ టెక్నికల్ ఇమేజింగ్ టెక్నాలజీ చేసినటువంటి వారు. ఈసీజీ చూసుకున్నట్లయితే కనుక బీఎస్సీ డిప్లొమా విత్ ఈసీజీ చేసినటువంటి వారు, లేకపోతే బీఎస్సీలో సివిటి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసినటువంటి వారు అడగడం జరిగింది అనమాట అండి. సిహెచ్ఎస్డి చూసుకున్నట్లయితే కనుక బీఎస్సీ మైక్రోబయాలజీ లేకపోతే మెడికల్ టెక్నాలజీ చేసినటువంటి వారు, 10+2 ఐటీఐ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు అడగడం జరిగింది అనమాట అండి. అనస్థీషియన్ కూడా సాలరీ వచ్చేసి 32,500 అనమాట అండి. బీఎస్సీ అనస్థీషియన్ చేసినటువంటి వారి పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట అండి. ఆడియోమెట్రీ టెక్నీషియన్ చూసినట్లయితే కనుక ఒక పోస్ట్ బీఎస్సీ డిగ్రీ ఇన్ స్పీచ్ హియరింగ్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట అండి. ఆడియో విజువల్ టెక్నీషియన్ వచ్చేసి ఒక పోస్ట్ అనమాట అండి. ఇందులో డిప్లొమా ఐటీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఆడియో విజువల్ టెక్నాలజీ చేసినటువంటి వారు, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ డిప్లొమా చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లుగా తెలిపిన జరిగింది అనమాట అండి. ఈఈజీ చూసుకున్నట్లయితే కనుక బీఎస్సీ న్యూరాలజీ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ చేసినటువంటి వారు, అలాగనే క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే కనుక బీఎస్సీ ఇన్ కార్డియో వాజ్యులర్ టెక్నాలజీ చేసినటువంటి వారు, బీఎస్సీ లైఫ్ సైన్స్ చేసినటువంటి వారు అనమాట అండి. బయోమెడికల్ టెక్నీషియన్ చూసినట్లయితే కనుక డిప్లొమా ఇన్ బయోమెడికల్ చేసినటువంటి వారు ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి, 1 year ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఈ ప్రతి పోస్ట్ కలగడం జరిగింది అనమాట. అంటే 13 కేటగిరీస్లో ఉన్నటువంటి దాంట్లో అంటే 98 పోస్టులకు కంపల్సరీ 1 year ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. నేను నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ చూసుకున్నట్లయితే కనుక 35 అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్స్ అనమాట అండి. శాలరీ వచ్చేసి 35,000 ఉంటుంది. ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏదైనా డిగ్రీ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నదన్నమాట అండి. నెక్స్ట్ మెడికల్ రికార్డ్ జూనియర్ శాలరీ చూసుకున్నట్లయితే కనుక 35,000 ఉంటుంది. వీరు బీఎస్సీ మెడికల్ రికార్డ్ చేసినటువంటి వారు. స్టాటిస్టిషియన్ చూసుకున్నట్లయితే కనుక ఎంఎస్సీలో స్టాటిస్టిషియన్ చేసినటువంటి వారు. నెక్స్ట్ డిప్యూటీ రిజిస్ట్రారు డిప్యూటీ కంట్రోలర్ చూసుకున్నట్లయితే 50,000. డిప్యూటీ రిజిస్టర్ క్వాలిఫికేషన్ ఎంబీఏ యూజీసీ లేకపోతే పీజీ అడగడం జరిగింది అనమాట అండి. 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఇందులో అడగడం జరిగింది అనమాట అండి. అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 40,000 వీరికి. ఎంబీఏ అదే రకంగా పీజీ డిగ్రీ చేసినటువంటి వారు, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు, సిఏ దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు అడగడం జరిగింది అనమాట. సీనియర్ అసిస్టెంట్ శాలరీ చూసుకున్నట్లయితే 35,000. డిగ్రీ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ అకౌంట్స్ ఆఫీసర్ వచ్చేసి 80,000 అనమాట అండి. సీఏ చేసినటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ 5 years ఎక్స్పీరియన్స్. అకౌంటెంట్ శాలరీ చూసుకున్నట్లయితే కనుక సేమ్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు, ఫైనాన్స్ చేసినటువంటి వారు, 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు. సూపర్వైజర్ శాలరీ వచ్చేసి 35,000 ఉందన్నమాట అండి. ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ చేసినటువంటి వారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు, 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు. హెల్త్ ఇన్స్పెక్టర్ వచ్చేసి శాలరీ వచ్చేసి 35,000 ఉండడం జరిగింది అనమాట అండి. వీరికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ చేసి ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ అనేటువంటి 500 బెడ్లు ఉండాలన్నమాట అండి. ఈ రకంగా 24 పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, శాలరీ అనేటువంటిది మీకు తెలపడం జరిగింది అనమాట అండి. ఏజ్ క్రైటీరియా కూడా మీకు తెలపడం జరిగింది. అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వారు కంపల్సరీగా ఫీజు అనేటువంటిది 1,000 రూపీస్ అనేటువంటిది పే చేయాలన్నమాట అండి. ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్ అయితే కనుక 500 రూపీస్ అనేటువంటిది పే చేయాలన్నమాట అండి. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే కనుక సెలెక్షన్ షెల్ బి బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ అప్లికేషన్ రిసీవ్డ్ బట్టి తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అప్ టు 10 candidates సెలెక్షన్ త్రూ ఇంటర్వ్యూ అనమాట అండి. ఒకవేళ అంటే ఒక పోస్ట్కి వచ్చేసి 10 మంది అప్లై చేసుకుంటే ఇంటర్వ్యూ తీసుకుంటారు. 11 to 30 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చినట్లయితే కనుక స్క్రీనింగ్ బేస్డ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఎక్స్పీరియన్స్ తోటి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ మోర్ దెన్ 30 candidates వచ్చినట్లయితే కనుక రిటర్న్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. అంటే ఒక పోస్ట్కి వచ్చినటువంటి అప్లికేషన్స్ బేస్ చేసుకుని మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అప్లికేషన్ ప్రొసీజర్ అనేటువంటి చూసినట్లయితే కనుక క్యాండిడేట్ షెల్ సబ్మిట్ దే CV అప్లికేషన్ రెజ్యూమ్ అనేటువంటిది 6-7 July 7th కల్లా అప్లై ఇవ్వాలన్నమాట అండి. ద ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ పంజాగుట్టలో వీరు ఇవ్వాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అప్లికేషన్ షెల్ బి అకంప్లిష్డ్ బై ద సెల్ఫ్ అటెస్టెడ్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అనేటువంటిది ఉండాలన్నమాట అండి. ఎన్ఎల్ఓప్ మీద చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డాష్ అండర్ ద టిమ్స్ సనత్ నగర్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉండాలన్నమాట అండి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వీళ్ళు చూసుకున్నట్లయితే కనుక ఐడి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, డిజబిలిటీ, నో అబ్జెక్షన్, ఏదైనా వర్క్ చేస్తున్నట్లయితే ఎనీ అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేటువంటిది ఇవ్వాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ పోస్టులు చూసుకున్నట్లయితే కనుక ఇవి వచ్చేసి మనకి టెక్నీషియన్, అదే రకంగా అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక ఇవి వచ్చేసి ఆఫీసర్ పోస్టులు అనమాట అండి. మనకు మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఎన్ని పోస్టులు ఇందులో ఇచ్చారని మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి.
నెక్స్ట్ ఇందులో నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక టీమ్స్ సంబంధించినటువంటి మనకి ఆఫీసర్ క్యాడర్ సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. లీగల్ ఆఫీసర్ పోస్టులు అనమాట అండి. ఈ లీగల్ ఆఫీసర్ పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది. 1 lakh రెమ్యూనరేషన్ వేయడం జరుగుతుంది అనమాట అండి. డిగ్రీలో లా చేసినటువంటి వారు, మాక్సిమం 50 years ఏజ్ ఉన్నటువంటి వారు ఎలిజిబిలిటీ అనమాట అండి. చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ వచ్చేసి 1 lakh శాలరీ అనమాట అండి. ఏదో డిగ్రీ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట అండి. మాక్సిమం 50 years ఏజ్ అనేటువంటి ఉండాలి. సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చేసి 80,000 శాలరీ అనమాట అండి. 4 పోస్టులు ఇవ్వడం జరిగింది. డిగ్రీ చేసినటువంటి వారు, ఆఫీసర్స్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్లో చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట అండి. నెక్స్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ చూసుకుంటే దానికి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి. 54,220 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. డిగ్రీ చేసినటువంటి వారు, పబ్లిక్ రిలేషన్ దాంట్లో డిప్లొమా చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట అండి. పర్ఫ్యూషనిస్ట్ చూసుకున్నట్లయితే కనుక 8 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. 51,320 రూపాయలు శాలరీ ఉండడం జరిగింది అనమాట. అంటే బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో కెమిస్ట్రీ చేసినటువంటి వారు, పీజీ డిప్లొమా 2 years చేసినటువంటి వారు, 5 years అనేటువంటిది ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలన్నమాట. అంటే బయోమెడికల్ ఇంజనీర్ చూసినట్లయితే కనుక ఒక పోస్ట్ 51,320 రూపాయలు శాలరీ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. అంటే బీఈ బీటెక్ బయోమెడికల్ చేసినటువంటి వారు, 5 years 500 bedded హాస్పిటల్లో చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట అండి. అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ చూసినట్లయితే కనుక ఒక పోస్ట్ 45,960 శాలరీ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సివిల్ ఇంజనీర్ చేసినటువంటి వారు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ. అసిస్టెంట్ ఇంజనీరు 45,960, ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేసినటువంటి వారు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు, సాఫ్ట్వేర్ ఇంజనీరు 4 OS 38,890 అనమాట అండి. క్వాలిఫికేషన్ ఎంఏ, ఎంసీఏ, ఎంఎస్సి ఐటీ, సిఎస్, బిఈ బీటెక్ సిఎస్, బిఎస్సి ఐటీ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట అండి. అలాగనే వీరికి కంపల్సరీగా 1 year ఎక్స్పీరియన్స్ అనేటువంటిది రావడం జరిగింది. హార్డ్వేర్ ఇంజనీర్ వచ్చేసి 4 పోస్టులు 38,890 అనమాట అండి. ఎంసీఏ సేమ్ బీటెక్, ఎంటెక్ చేసినటువంటి వారు ఎలిజిబిలిటీ అనమాట అండి. ఫైర్ ఆఫీసర్ వచ్చేసి 40,000 పోస్టులు అనమాట అండి. దీనికి డిగ్రీలో ఎన్ని కాంబినేషన్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట అండి. ఇండస్ట్రియల్ సేఫ్టీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇండస్ట్రియల్ సేఫ్టీ చేసినటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక 19,500 అనమాట అండి. పీజీడిఎస్ చేసినటువంటి వారు, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ప్లాస్టర్ అసిస్టెంట్ వచ్చేసి 15,600, 2 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. 10th class అనేటువంటిది రిక్వైర్డ్ అడగడం జరిగింది అనమాట అండి. ఎక్స్పీరియన్స్ కూడా ప్రిఫర్ చేసినట్లయితే తెలపడం జరిగింది. బయోమెడికల్ టెక్నీషియన్ వచ్చేసి 22,750 రూపాయలు, 2 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. బయోమెడికల్ ఇంజనీర్ చేసినటువంటి వారు, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ వచ్చేసి 19,500, హెల్త్ సైన్స్లో చేసినటువంటి వారు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. సో ఈ పోస్ట్కి చూసుకున్నట్లయితే కనుక మాక్సిమం ఏజ్ వచ్చేసి 50 years అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. ఎస్సీ ఎస్టీ వారికి 45 years అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. సో 50 years అనేటువంటిది ఎస్సీ ఎస్టీ వారికి, పీడబ్ల్యూడీ వారికి 55 years అనేటువంటిది వేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ ఆఫీసర్స్కి వచ్చేసి 50 ఏజ్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. అప్లికేషన్ వచ్చేసి అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ వారికి 1,000 రూపీస్ అండి. ఎస్సీ ఎస్టీ వారికి 500 రూపీస్ అనమాట అండి. సో ఇందాక మోడ్ ఆఫ్ సెలక్షన్ కూడా సేమ్ ఇందాక చెప్పినట్లుగానే మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. సేమ్ సర్టిఫికేట్స్ కూడా, ఎన్క్లోజర్ సర్టిఫికేట్స్ కూడా సేమ్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చి మనం చూసుకున్నట్లయితే కనుక 31 పోస్టులు అనమాట అండి. ఇది ఫ్యాకల్టీ సంబంధించినటువంటిది అనమాట అండి. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అనేటువంటిది మనకి ఇక్కడ వేయడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా టీమ్స్ సంబంధించినటువంటిది. మొత్తం మనకి 31 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. 31 పోస్టులో ప్రొఫెసర్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కార్డియాలజీ ఒక పోస్టు, సిఈటీవీఎస్ ఒక పోస్టు, నెఫ్రాలజీ ఒక పోస్టు, యూరాలజీ ఒక పోస్టు, సర్జికల్ గ్యాస్ట్రో మెట్రాలజీ ఒక పోస్ట్ అనమాట అండి. మొత్తం 5 పోస్టులు, కానీ ఒక్కొక్క పోస్ట్కి వచ్చి 2,20,000 అనేటువంటిది పర్ మంత్ రెమ్యూనరేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. అసోసియేట్ ప్రొఫెసర్ న్యూరాలజీ, న్యూరో సర్జరీ 2 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. 1,88,000 అనేటువంటిది ఉండడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి కార్డియాలజీ, సిటీవీఎస్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీకి సంబంధించినటువంటి 3 పోస్టులు కానీ 24 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. పే స్కేల్ వచ్చేసి 1,42,506 అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. సో ఈ పోస్టుకి చూసుకున్నట్లయితే కనుక ఏదైతే కార్డియాలజీ, న్యూరాలజీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 8 పోస్టులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఏ దానికి ఎన్ని పోస్టులు అనేటువంటిది ఉందనేటువంటిది ఇక్కడ మనకి కేటగిరీల వైజ్గా వేయడం జరిగింది అనమాట అండి. ఒక్కొక్క పోస్ట్ అనేటువంటి దానికి అలాట్ చేస్తున్నట్లుగా వేయడం జరిగింది అనమాట అండి. ఉమెన్స్కి వచ్చేసి 33.3% రిజర్వేషన్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. ప్రొఫెసర్ చూసుకున్నట్లయితే కనుక ఎలిజిబిలిటీ మినిమం 10 years అనేటువంటిది ఉంటుంది అనమాట అండి.
ఏజ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది, ఏజ్ లిమిట్ వచ్చేసి 58 ఇయర్స్ అనేటువంటిది. ఏదైనా పబ్లికేషన్ మినిమం 4 పబ్లికేషన్ కానీ లేకపోతే 2 పబ్లికేషన్ డ్యూరింగ్ ద టెన్యూర్ చేసినటువంటి వారు, అసోసియేట్ ప్రొఫెసర్ చూసుకున్నట్లయితే కనుక 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 50 ఇయర్స్, మినిమం 2 పబ్లికేషన్స్ అనేటువంటిది చేసి ఉండాలని చెప్పేసి. అసిస్టెంట్ ప్రొఫెసర్లో చూసినట్లయితే కనుక నిమ్స్లో కానీ ఎంఎస్సీలో కానీ చేసినటువంటి వారు దీనికి చేసుకోవచ్చు అనమాట అండి. 50 ఇయర్స్ అనమాట అండి. ఏజ్ క్రైటీరియా అనేటువంటిది మనం చూసినట్లయితే కనుక 10th క్లాస్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది 10th క్లాస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే కనుక సో సేమ్ 50 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా వీరు మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. ఫీజు చూసుకున్నట్లయితే కనుక అదర్ దెన్ SC/ST 2000 అనమాట అండి. SC/ST క్యాండిడేట్ చూసుకున్నట్లయితే కనుక 1000 రూపీస్ అనేటువంటిది ఫీజు అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. వాకింగ్ ఇంటర్వ్యూ అనమాట అండి. సో మీరు కమిటీ షెల్ యాక్సెస్ క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ అకాడమిక్ క్వాలిఫికేషన్, టెక్నికల్ ఎక్స్పీరియన్స్, క్లినికల్ ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఇన్ వాక్-ఇన్ ఇంటర్వ్యూని బట్టి తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క అన్ని డాక్యుమెంట్స్ అనేటువంటిది, మీ డీటెయిల్ డాక్యుమెంట్స్ అనేటువంటిది మీరు ఇవ్వాలన్నమాట అండి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే కనుక టిమ్ సనత్ నగర్లో వీరికి పోస్టింగ్ ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి మొత్తం 184 పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. వాకింగ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే కనుక July 7th వేయడం జరిగింది అనమాట. రిపోర్టింగ్ టైం 9 AM ఉంటుంది అనమాట అండి. బోర్డ్ రూమ్, ఫస్ట్ ఫ్లోర్, ఓల్డ్ బిల్డింగ్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్, నిమ్స్లో, పంజాగుట్ట, హైదరాబాద్, 5,82. నో సపరేట్ కాల్ లెటర్ విల్ బి ఇష్యూడ్ అనమాట. ఈ టైంకి మీరు వచ్చేసినట్లయితే కనుక ఇచ్చేస్తారు. నో ఇంకొక కాల్ లెటర్ అనేటువంటిది మీకేమి అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి అన్ని పోస్టులకు సంబంధించిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ టిమ్స్ సనత్ నగర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరిగింది అనమాట అండి. ఈ రోజు ఈవినింగ్ కల్లా అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది కూడా మీకు ముందు తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.